వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆంధ్ర యూనివర్సిటీ ఈ మధ్యకాలంలో తరచుగా వార్తలకు ఎక్కుతుంది. ఏబీవీపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, అలాగే ఎస్ఎఫ్ఐ కానీ మొత్తం లేనిపోయిన ప్రాధాన్యతంతో వార్తలకు ఎక్కుతున్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్తుతానికి ఆ సమస్య సద్దుమణిగిందా, ఏ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది అని చెప్పి మనతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ప్రధానంగా ఈ సమస్య ఎందుకు వచ్చింది? ప్రస్తుతానికైతే ఈ సమస్య సద్దుమణిగిందా, ఏం చెప్తారు? సమస్య ఎందుకు వచ్చిందంటే తప్పకుండా ఏదో ఒక స్పర్ ఆఫ్ మూమెంట్ ఎవరో రియాక్ట్ అయితే తప్పకుండా రెండు పార్టీలు రియాక్ట్ అయి ఉండొచ్చు. తర్వాత పీస్ కమిటీ కన్స్టిట్యూట్ చేసి రెండు వర్గాలతో మాట్లాడి చేశారు. ఇప్పుడు ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి. మళ్ళీ March 2 వాళ్ళతో మీట్ అవ్వాలి కాబట్టి అంతకు మించి దాని మీద చెప్పడం కంటే ఇది సామరస్యంతో మెలగాలని స్టూడెంట్స్కి అప్పీల్ ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూస్గా. అలాగే క్యాంపస్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు, ఎటువంటివి నిర్వహించకూడదని కంటిన్యూస్గా ప్రోటోకాల్స్ ఇవ్వడం జరిగింది. అది ఇకపై ఇంకొంచెం రివ్యూ చేసి ఏ జీవోలు ఉన్నాయో ఆ జీవో పేర్లు అవి పెట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చు, ఇటువంటివి చేయకూడదని ముందుగానే విద్యార్థులకు తెలియజేసినట్టయితే వాళ్ళ లిమిట్స్లో ఉంటారు. అలాగే యూనివర్సిటీలో డిసిప్లినరీ యాక్షన్స్కి సంబంధించి ఎటువంటి కమిటీ ఉంది, అది అతిక్రమిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బందులు, అవన్నీ తెలియజేయడం జరుగుతుంది. బయట రాజకీయ పార్టీలు కానీ చాలామంది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది, అందుకనే ఈ ఇష్యూస్ వస్తుందని చెప్పి ఒక వాదన తెనిపిస్తుంది. యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ మీరేం చెప్తారు? తప్పండి, ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ అలాంటిదేమీ లేదు. విద్యార్థులు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పీస్ఫుల్ వాతావరణంలో ఉన్నారు. చిన్న చిన్న సంఘటనలు తప్ప శతాబ్దోత్సవాల్లో రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అలాంటిదేమీ లేదు. యూనివర్సిటీ పొలిటికల్ ఫ్రీగా ఉండాలని యూనివర్సిటీ యాజమాన్యం కట్టుబడి నోటీసెస్ ఇవ్వడం జరిగింది నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఆ రకంగా చూస్తే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఇక్కడుండి ఎవరైనా పొలిటీషియన్స్ వచ్చి చేస్తున్నారో అలాంటిదేమీ లేదండి. ఆంధ్ర యూనివర్సిటీ అంటే ప్రతి విద్యార్థి కళ, ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలి, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవాలి, క్యాంపస్ ఇంటర్వ్యూలో. ఆ పరిస్థితి ఇప్పుడు ఉందంటారా, ఏం చెప్తారు? తప్పకుండా ఉందండి. ఇప్పుడు మీరు గత 8 నెలలుగా చూసినట్టయితే రకరకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగి మనం కొత్తగా బీటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ పెట్టడం జరిగింది. అలాగే విద్యార్థుల కెరియర్ ఇంప్రూవ్మెంట్ దృష్ట్యా కెరియర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్తో పాటు ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కూడా స్కిల్ డెవలప్మెంట్ అందులో భాగంగా తెచ్చి మనకి ఆహబ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ద్వారా కంప్లీట్ ఆటోమేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇనాగ్రేషన్ రెడీగా ఉంది. అలాగే రోసా గ్రాంట్స్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్ని రినోవేషన్స్కి చేపట్టాం. సో విద్యార్థులకి ఏ విధమైన ఫెసిలిటీస్ తేవాలి, అరబిందో ఫార్మా వాళ్ళు 10 crore ఎక్విప్మెంట్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రెడీ చేశారు. నెక్స్ట్ వీక్ March 5 ఇనాగ్రేషన్ అవుతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ 18 crore ఎక్విప్మెంట్ తీసుకురావడం జరిగింది. అది ఒక 3 weeksలో అది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ సౌజన్యంతో అది కూడా ఇనాగ్రేషన్ జరుగుతోంది. రోసా ఫండ్స్ ద్వారా ఫుడ్ అండ్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి సంబంధించి ఎక్విప్మెంట్ టెండరింగ్ వేయడం జరిగింది. అది కూడా ఫెసిలిటీ వస్తే తప్పకుండా మన విద్యార్థులకి మంచి ఫెసిలిటీస్ ఆంధ్ర యూనివర్సిటీలో దొరుకుతాయి. ఇది కమింగ్ జనరేషన్స్కి ఆంధ్ర యూనివర్సిటీ ర్యాంకింగ్ కానీ అడ్మిషన్ క్వాలిటీ కానీ పెంచడానికి ఖచ్చితంగా దోహదపడుతుందని చెప్పగలను. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో విశాఖకు ఇప్పుడు ఆల్రెడీ ఐటీ కంపెనీలు చాలా వస్తున్నాయి, రాబోతున్నాయి. ఎస్పెషల్లీ ఏయూ విద్యార్థులకి ఎలాంటి ప్లేస్మెంట్లు రాబోతున్నాయి రానున్న రోజుల్లో? ఇప్పుడు మనకి గూగుల్ డేటా సెంటర్ కానీ లేదంటే కాగ్నిజెంట్, TCS రావడం వలన జనరల్గా ప్రజల్లో ఒక అవగాహన ఏంటంటే కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే అవకాశాలు వస్తాయని. అది జనరల్గా తప్పు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక టూల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వాడి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్, లా, ఈవెన్ కామర్స్ మేనేజ్మెంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడచ్చు. సో తప్పకుండా AI టూల్స్ మీద అవగాహన పెంపొందించుకోవడానికి ఈ CPDC ద్వారా అనేక సదస్సులు నిర్వహిస్తూ ఆలమ్ని కూడా చాలామంది భాగంగా వస్తున్నారు. ఈ వచ్చే సెంటర్లకి మన స్టూడెంట్స్ని తయారు చేస్తే ఈ ఎకోసిస్టమ్ వాడి మన వాళ్ళు ఇందులో ఆపర్చునిటీస్ తేవడానికి ఉపయోగకరంగా మనం కరికులం కూడా రివిజన్ చేయడం జరుగుతుంది. సార్, బయట చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీ కానీ పోటీతత్వం ఎక్కువైంది. వాళ్ళకి ధీటుగా మీరు ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి? తప్పకుండా అండి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనకి రకరకాల వెసులుబాటుతో ఫండింగ్ సిచ్యువేషన్తో ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సందర్భంగా మనం సెంటినరీ ప్రాజెక్ట్స్ అనే కార్యక్రమం రూపొందించి కొత్త హాస్టల్స్, మెగామెస్ ఇలాంటివి రూపొందించాము. వచ్చే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో ఈ DPRలన్నీ డిస్కస్ చేసి అప్రూవ్ అయిన వెంటనే తప్పకుండా మీ అందరికీ ఈ కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చే కార్యక్రమం మీకు అందరికీ తెలియజేస్తాం. సార్, శతాబ్దోత్సవాల కోసం ఏం చెప్తారు? నిజంగా ఎంతోమంది వీసీలు మారారు. మీ టైంలో శతాబ్దోత్సవాలు అది మీ చేతుల మీద జరగడం, అసలు ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు శతాబ్దోత్సవంలో భాగంగా ఏయూలో? ఈ 2 నెలల దగ్గరలోకి వచ్చాం కాబట్టి 2 month రన్అప్ టువర్డ్స్ సెంటినరీ అని వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడే మిత్రులతో చర్చించడం జరిగింది. సో అందులో రకరకాల అకాడమిక్ యాక్టివిటీస్ ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, మెగా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. టువర్డ్స్ April 3rd week మనకి 26వ తేదీ నాడు 100th ఫౌండేషన్ డే ఉంది. ఆ ముందు ఒక వారోత్సవంగా అఫిలియేటెడ్ కాలేజెస్,
మన కన్స్టిట్యూంట్ కాలేజెస్ ఒక వారోత్సవంగా సెంటనరీ సెలబ్రేషన్స్ చేసుకుని 26వ తేదీ నాడు ఘనంగా చేపట్టడానికి ప్రణాళిక రూపొందించాం. అది ఒకసారి చర్చల దశలో ఉంది. నిన్ననే మన కమిషనర్ గారు కలెక్టర్ గారితో కూడా చర్చించి సలహాలు తీసుకోవడం జరిగింది. అది ఒకసారి ఫైనల్గా గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్తో చర్చించి ఆ ప్రణాళిక మీకు త్వరలోనే తెలియజేస్తాం. హడావుడు గొడవలు స్టూడెంట్ యూనియన్స్లో ప్రస్తుతం జస్ట్ లాంచ్ అయిన స్టూడెంట్స్ అయోమయంగా ఉన్నారని చెప్పి ఒక వాదన అయితే వినబడుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్, యాజ్ ఏ వీసీగా మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం సహజం. కానీ ఇక్కడున్న అకాడమిక్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి, దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళిక ఉంది. కాబట్టి కమింగ్ ఇయర్స్లో క్వాలిటీ చాలా పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఏ విధమైన అభద్రతా భావానికి గురి కాకుండా ఎడ్యుకేషన్పై ఫోకస్ పెట్టి మనం తెచ్చే స్కీములకి స్పందించి అవి యూజ్ చేసుకొని కెరియర్ గ్రోత్పై వెళ్ళాలని విజ్ఞప్తి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీలో అయితే మటుకి ఏబీవీపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ చేసిన అలజడి అది చిన్న చిన్న తప్పిదాల వల్ల జరుగుతుంటుంది. మళ్ళీ పునరాంకితం కాకుండా ప్రతిదీ రిపీట్ అవ్వకుండా మేము జాగ్రత్త చూసుకుంటున్నాం. దయచేసి స్టూడెంట్స్ అందరూ చాలా పట్టుదలతో ముందుకు రావాలి. ఎటువంటి పరిస్థితులు ఆంధ్ర యూనివర్సిటీ మీద తల్లిదండ్రులు ఎటువంటి అపోహలకి వెళ్లకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి బీసీ గారు చెప్తున్నారు. అయితే శతాబ్దోత్సవాలు మరో 2 నెలలు అయితే ప్రారంభమవుతున్నాయి. దయచేసి దానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసాం. దయచేసి ప్రతి స్టూడెంటు ఆంధ్ర యూనివర్సిటీకి మంచి పేరు సంపాదించాలి, అలాగే అలాంటి ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలని చెప్పి వీసీ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవినా భారత్, విశాఖపట్నం నుంచి.